పరకామణి వ్యవహారం గురించి మాట్లాడుతూ టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి కన్నీరు పెట్టుకున్నారు. తాను టీటీడీలో రేపుంటానో ఉండనో తెలియదని చెప్పుకొచ్చారు. పరకామణి వ్యవహారంలో మీడియా సమావేశం పెట్టకుండా కొంతమంది తనపై విపరీతమైన ఒత్తిడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని తాజ్ డెక్కన్లో తాళ్లపాక రాఘవన్, అన్నమాచార్య 12వ తరం వంశీయులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో భానుప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. యూట్యూబ్లో, సోషల్ మీడియాలో ఎంత నా వ్యక్తిగతంగా డ్యామేజ్ చేయాలో చేస్తున్నారు. నా కుటుంబంలో నా భార్య, పిల్లలు బాధపడుతూ కూడా భాను నువ్వు ముందుకు పో అని చెప్పారు. ఎందుకంటే నాకు వెంకటేశ్వరం అంటే ప్రాణం. గత 20 సంవత్సరాలుగా అక్కడ ఏం జరిగినా వెంకటేశ్వర స్వామికి కాపలా కుక్కగా నేను పనిచేస్తున్నా. చాలా బాధగా ఉంది. గతంలో శ్రీకృష్ణదేవరాయలు గారు ఉన్న సమయంలో స్వామివారి ఆలయంలో చోరీ జరిగితే వారికి 11 మందికి క్యాపిటల్ పనిష్మెంట్ ఇచ్చారు, ఉరిశిక్ష ఇచ్చారు. ఈరోజు దొంగలించిన వ్యక్తి దర్జాగా బయట తిరుగుతుంటే మా వల్ల కావట్లేదు. నేను మొట్టమొదటి బోర్డు మీటింగ్లో నేను ఈ అంశాన్ని లేవనెత్తిన. నేను బోర్డు మెంబర్ అయిన తర్వాత మొట్టమొదటి బోర్డు మీటింగ్లో